తెలంగాణలో గేటెడ్ కమ్యూనిటీలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనే దానికి సంబంధించి ప్రజలకు హైకోర్టు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట. నిర్వహణ నిమిత్తం అసోసియేషన్లకు మార్గదర్శకాలు జారీ చేయండి అని చెప్పడం జరిగింది. అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ఇవైతే అవసరం అని చెప్పిందనమాట. నగర పోలీసుల కమిషనర్కు కూడా హైకోర్టు అయితే ఆదేశించింది. గేటెడ్ కమ్యూనిటీ జీవన శైలి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ జరిగే అసాంఘిక చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు చేపట్టే అధికారం సిటీ పోలీసుల చట్టం కింద పోలీసులకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అక్రమ కార్యకలాపాల నియంత్రణ నిమిత్తం గేటెడ్ కమ్యూనిటీలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న దానిపై తగిన సలహాలు మార్గదర్శకాలు రూపొందించి గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ ఓనర్ల అసోసియేషన్లు కూడా జారీ చేయాలని చెప్పేసి చెప్పిందనమాట. మెరుగైన సౌకర్యాలతో గౌరవప్రదమైన ప్రశాంత జీవనం గడపవచ్చని ఎక్కువ మంది గేటెడ్ కమ్యూనిటీలను అయితే ఎంచుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం అవి తెలంగాణ అపార్ట్మెంట్ చట్టం నిబంధనల కింద నడుస్తూ ఉన్నాయి. అలాంటి కమ్యూనిటీల్లో అంతర్గత విభేదాలు, అక్రమ కార్యకలాపాలు నియంత్రించేవారు లేకుండా పోయారు. అక్కడ నివాసితులు ఎక్కువ మంది ధనిక వర్గానికి చెందినవారు కావడంతో అధికారులు, పోలీసులపై వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో ఎవరైనా సరే ఒంటరిగా శక్తివంతమైన మెజారిటీ సభ్యులను ఎన్నుకోవడం కష్టమే. గేటెడ్ కమ్యూనిటీల అంతర్గత వ్యవహారాల కోసం ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించి వాటిని అయితే అవసరం అయితే ఉందని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగిందనమాట. అట్ ద సేమ్ టైం నివసించే వారు కూడా ఎవరైతే ఇలాగా అసాంఘిక కార్యక్రమాలు చేస్తారో వారిని అయితే వదిలిపెట్టద్దని చెప్పడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో